సో డిస్కషన్లో కనుక మనం వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది భూదాన్ స్కామ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులో ఈడీ దూకుడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రైట్స్ 14 చోట్ల ఏకకాలంలో తనిఖీలు. అసలు భూములు ట్రాన్స్ఫర్ ఎలా, ఎవరెవరికి అమ్మారు, కొన్న విఐపీలు ఎవరు, బ్లాక్ మనీ ఎంత చేతులు మారింది, ఈ అంశాలపైన ఈడీ దృష్టి. కేసులో ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ విచారణ. స్కామ్లో బీఆర్ఎస్ నేతల హస్తం పైన డౌట్లంట. హైదరాబాద్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఈ కేసులో ఇప్పటికే భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో సోదాలు జరుపుతోంది. ఈడీ ప్రముఖ ఐఏఎస్లు ఐపీఎస్లు కుమ్మక్కై ఈ భూములు కొట్టేశారని ఈడీ అనుమానిస్తుంది. ఈ స్కామ్లో భారీ ఎత్తున నల్లధనం లావాదేవీలు జరిగాయని ఈడీ భావిస్తోంది. ఈ లావాదేవీల కూపింగ్ లాగి ఐఏఎస్ ఐపీఎస్లను బండారం బయటపెట్టేందుకు ఈడీ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి హైదరాబాద్ పాత బస్తీలో ఏకంగా 14 చోట్ల దాడులు చేసింది. పాత బస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా అలాగే సర్పన్ సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసాల్ భూదాన్ ల్యాండ్ను అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మకం చేశారు. సో గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక చూడండి ఇక్కడ సో ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి హైదరాబాద్ పాత బస్తులో ఏకంగా 14 చోట్ల దాడులు చేసింది. పాత బస్తులోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నాసా అలాగే సర్పాన్ సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసాలు భూదాన్ ల్యాండ్ను అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మకం చేశారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఆ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోంది. ఈ 50 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంలో వారు ఇందులో ప్లాట్గా విభజించి ప్రస్తుతం అమ్మకాలు చేపట్టారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో కోర్టు ఆ భూములకు సంబంధించి లావాదేవీలపై స్టే విధించింది. అయితే ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడంతో దీనిపై విజిలెన్స్ విచారణ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారించింది కూడా. అంతేకాకుండా అప్పటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారించింది. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ భూదాన్ భూముల వ్యవహారం ఈడీ రంగంలోకి దిగి దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే భూముల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసింది ఎవరు, వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించింది ఎవరు, భూదాన్ భూములను కొనుగోలు చేసే వేరే వారికి విక్రయించిన వారిపై కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టింది. యాకత్పుర, సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా పాత బస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా, సర్ఫాన్ నివాసాల్లో సోదాలు జరిగాయి. ఈ కేసులో ఖదీర్ ఉన్నీసా పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఖదీర్ ఉన్నీసా తండ్రి ఈ భూమి 50 ఎకరాల భూమిని గతంలో భూదాన్ బోర్డుకు దానంగా ఇచ్చారు. 2021లో ఈ ఖదీర్ ఉన్నీసా తన తండ్రికి వారసుడు తానే అంటూ వచ్చి 50 ఎకరాల బదిలీ చేయాలంటూ అర్జీ పెట్టుకుంది. సో ఆ వెంటనే ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు 50 ఎకరాల భూమిని ఖదీర్ ఉన్నీసా పేరు మీద రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్తో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా హడావిడిగా ఎలాంటి విచారణ జరపకుండా 50 ఎకరాల భూమిని ఖదీర్ ఉన్నీసా పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఖదీర్ ఉన్నీసాతో పాటు మరికొంతమంది 50 ఎకరాల భూమిని ఫ్లాట్గా విభజించి చాలామందికి అమ్మారట. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు కూడా ఇందులో భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. నాగారం, మహేశ్వరం ప్రాంతాల్లో భూములు రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. మరోవైపు భూదానికి సంబంధించి భూములు క్రయ విక్రయాలు చేసేందుకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఖదీర్ ఉన్నీసాకు త్వరితగతిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం వెనుక కారణాలేంటి అనే దానిపై ఇప్పటికే అధికారులు పలుమార్లు విచారణ జరిపి అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్తో పాటు మిగిలిన వారి వద్ద స్టేట్మెంట్లకు ఈడీ ఇప్పటికే రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే ఫ్లాట్లు విక్రయించారో, ఎవరైతే కొనుగోలు చేశారో వారి ఇళ్లను టార్గెట్ చేసుకొని సోదాలు కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు సోదాలు కంటిన్యూ అవుతాయట. సో ఇది ఎంత పెద్ద దారుణం, ఇది ఎంత పెద్ద మోసము, ఎంత పెద్ద కుట్ర, ఎంత పెద్ద అవినీతి అనేది మీకు క్లియర్ తెలుస్తూ ఉంది. అది ఎలా ఒక సామాన్యుడు ఒక ఫ్లాట్ కొనాలంటేనే 10 రకాలుగా ఆలోచిస్తాడు. ఆ ఫ్లాట్ మంచిదా కాదా, డబుల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా,
అది ఎక్కడ ల్యాండ్ ఎవరి నుంచి వచ్చిందని 10 రకాలుగా ఆలోచించి ఒక ల్యాండ్ కొంటాడు, ఒక ఫ్లాట్ కొంటాడు. కానీ ఇక్కడ మహేశ్వరం దగ్గర నాగారం అనేటువంటి గ్రామం ఉన్నది. ఆ నాగారం అనేటువంటి గ్రామం దగ్గర దాదాపు 103 ఎకరాలు ఉన్నదట. ఏది 103 ఎకరాల భూదాన్ భూమి ఉంటే మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలో. సో సర్వే నెంబర్ 181, 182 ఈ రెండుట్లలో కలిపి మొత్తం 103 ఎకరాలు ఉంటే ఈ 103లో 50 ఎకరాలు ఎవరైతే ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నదో ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయిందట. సో అప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అమయ్ కుమార్ నాడు జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా అమయ్ కుమారు మరి పలానా ఈ భూదాన్ భూమి మా తండ్రి గారిది వారసత్వంగా నాకు వస్తుందంటే ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి మీద మరి 50 ఎకరాల భూదాన్ భూమిని పట్టాగా మార్చేసినట్టు అమయ్ కుమార్. మరి పట్టాగా మార్చడం కాదు, ఆ 50 ఎకరాలు ఏదైతే మహేశ్వరం మండలం నాగారంలో ఉన్నటువంటి 50 ఎకరాలని మొత్తం ఫ్లాట్గా చేసి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికంటే వాళ్ళకి అమ్మిరట. మరి ఈ అమ్మినోళ్ళు ఎవరు, కొన్నోళ్ళు ఎవరు అనేటువంటి పూర్తి స్థాయి డేటాను ఈడీ తీస్తూ ఉంది. ఈ ఫ్లాట్లు కొన్నోళ్ళ దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఉన్నారట, ఐపీఎస్ ఉన్నారట. ఎందుకంటే మహేశ్వరం అనగానే చాలా కాస్ట్లీ ఏరియా అది. ఈ మధ్యకాలంలో మహేశ్వరం పక్కనే 4th సిటీ పడతా ఉంది, ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఇదంతా కూడా రాబోతూ ఉంది. మహేశ్వరం అంటే శంషాబాద్కు చాలా దగ్గరగా ఉంటుంది, నియర్ బై. సో అక్కడ ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి మహేశ్వరం దగ్గర ఈ 103 ఎకరాలలో 50 ఎకరాల భూదాన్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పారు. అప్పటి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళ పాత్ర కీలకంగా ఉంది. అప్పటి మాజీ ఎమ్మెల్యేల పాత్ర కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈడీ ఎంట్రీతోటి మరి ఎవరైతే మొదల ఈ అంశాన్ని ఆ భూమిని అమ్మకానికి పెట్టి ఫ్లాట్లు చేసిరో ఆ ఫ్లాట్లు చేసినటువంటి ఉన్నీసా సర్ఫా నివాసాల్లో సోదాలు చేసి మరి ఉన్నీసా తండ్రి ఖదీర్ ఉన్నీసా తండ్రి 50 ఎకరాల భూమినట గతంలో భూదాన్ బోర్డుకు దానంగా ఇస్తే 2021లో ఖదీర్ ఉన్నీసా తన తండ్రికి వారసులు తానే అంటూ ఆ 50 ఎకరాల భూమిని అర్జీ పెట్టుకొని మేఘాల మీద ఆమె పేరు మీద చేయించుకున్నారట. సో 50 ఎకరాలు ఉన్నీసా అనేటువంటి ఖదీర్ ఉన్నీసా అనే ఆమె 50 ఎకరాల భూమిని గతంలో భూదాన్ బోర్డుకి ఇచ్చినట. ఇది భూదాన్ బోర్డుకి ఇస్తే మరి భూదాన్ బోర్డులో ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని ఎవరికి పట్టా చేయనికి రాదు. ఎందుకంటే భూదాన్ భూమి మీద మొత్తం పూర్తి స్థాయి హక్కులన్నీ కూడా ప్రభుత్వానికి ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేస్తే మళ్ళీ ఆ భూమిని ప్రభుత్వమే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ పట్టా చేసుకున్న వ్యక్తి మీద కేసు పెట్టేటువంటి వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. మరి అటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమి మరి భూదాన్ బోర్డుకి ఇచ్చినటువంటి భూమిని ఆయన మా తండ్రే అని చెప్పేసి మరి ఉన్నీసా, ఎవరు ఆమె పేరేంది, ఖదీర్ ఉన్నీసా అనే ఆమె మా తండ్రిదే అని చెప్పేసి మరి కలెక్టరేట్లో అర్జీ పెట్టుకోవడం, కలెక్టర్ గారు మరి తనిఖీలు చేయకుండా వెంటనే దాన్ని పట్టాగా ఇవ్వడం, ఆమె వెంటనే ఫ్లాట్లు చేయడం, ఆ ఫ్లాట్లలో కొంతమంది ఐఏఎస్లకు ఐపీఎస్లకు జాగాలు ఇవ్వడం, ఇదంతా చకచక జరిగిపోయిందంట. సో ఈ వివాదము ఒక బీర్లా మల్లేష్ అనేటువంటి వ్యక్తి మరి హైకోర్టు దాకా పోయిండు, చాలా రోజులు ఫైట్ చేస్తూ ఉన్నట్టు ఆయన హైకోర్టు దాకా పోయి కేసు పెడితే సో కోర్టు సీరియస్ అయింది. భూదాన్ వివాదాలు దాని పరిస్థితుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవంతా కూడా భూదాన్ భూములన్నీ కూడా మేము జప్తు చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ భూదాన్ భూమిలోకి పోదు, బ్లాక్ లిస్ట్లో పెట్టిన మా భూదాన్ భూములని మరి హైకోర్టు కూడా సీరియస్ అయింది, ప్రభుత్వానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో తాజాగా ఈ కేసులోకి అయితే ఈడీ దూకుడు వివరిస్తూ ఉంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లను రైడ్ చేసి 14 చోట్లలో తనిఖీలు చేసి అసలు భూములు ట్రాన్స్ఫర్ ఎట్లయినాయి, ఎవరెవరికి అయినాయి, కొన్నోళ్ళు ఎవరు, అమ్మినోళ్ళు ఎవరు, బ్లాక్ మనీ ఎంత చేతులు మారింది అనేటువంటి అంశం మీద మరి ఐఏఎస్ అమయ్ కుమార్ కేసును కూడా గతంలో చేసిందని మరి వాటన్నిటి కూడా రీఎంక్వైరీ చేసి ఆలోచన చేస్తుందట. ఫ్లాట్లు మీరు ఎవరు కొన్నారు, ఎంత మనీ లాండరింగ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగితేనే ఈడీ ఎంట్రీ ఇస్తుంది. మరి అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, మాజీలు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఈ కేసు చాలా సీరియస్, చాలా పెద్ద కేసు. ఎవరైతే పిటిషన్ చేస్తారో పిటిషన్దారులు కూడా పిటిషన్ వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసి ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు పిటిషన్దారుని భయపట్టించి మరి కేసు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంచనా కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈడీ ఎంట్రీ తోటి మళ్ళీ ఎవరెవరు తెర మీదకి వస్తారు, ఎవరెవరు మరి ఈ కేసులో ఉన్నారు. ఎందుకంటే అమయ్ కుమార్ ఇప్పటికే ఈడీ విచారణ చేసిందని పలుమార్లు
మల్కాజ్గిరి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ మీద అనేకమైనటువంటి కంప్లైంట్లు ధరణి పేరుతోటి వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, అనేకమైనటువంటి కంపెనీలకు ఎన్ఓసీలు ఇవ్వడం, సో ఇట్లా చాలా యాక్టివిటీస్ పాల్పడేటువంటి అమయ్ కుమార్ను మరి ఈ కేసులో ఎంత కీలకంగా చూడబోతున్నారు. ఎందుకంటే అప్పుడు ఆయనే ఉన్నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా. మరి ఆ భూదాన్ బోర్డుకి ఇచ్చినటువంటి ఆ భూమిని 50 ఎకరాలని ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఎంక్వైరీ చేయకుండా పట్టా చేశారు, చేసిన దాన్ని ఎట్లా ఫ్లాట్లు చేశారు, ఫ్లాట్లు ఎట్లా అమ్మిర్రు, ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎవరెవరి వాటా ఎంత ఉన్నటువంటి పూర్తి స్థాయి డాటాను ఈడీ తీస్తూ ఉంది. మరి 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 103 ఎకరాలలో 50 ఎకరాలు అయితే కబ్జా అయినట్టుగా, మరి 50 ఎకరాలని ప్రైవేట్ వ్యక్తుల చేతులు అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. మరి చూడాలే, తీగలాగితే డొంకగలిగినట్టుగా చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు తెరమికి వస్తున్నాయి. మరి ఎవరి మేరకు ఈ కేసు చుట్టుకోబోతున్నది, ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉన్నది.